ప్రజల కోసం తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఇప్పుడు ఇంకోటి సంక్షేమ పథకాలు మీరందరూ చెప్పిన మాట ఏంటి? అధికారంలోకి రాగానే అన్నారా, దశల వారీగా అని చెప్పారా? నేను హామీ ఇస్తున్నా చంద్రబాబు గారు చెప్పిందని అన్నాడా లేదా? ఆయన నేను హామీ ఇస్తున్నా అన్నాడా లేదా? ఆ రోజునే మనం అనుకున్నాం అనవసరంగా చేయగాల్చుకున్నాడు ఈయన హామీ ఇవ్వడం ఏంటి, వాళ్ళు ఎంతోమంది కూడా సంపూర్ణ రుణమాఫీ రైతు రుణమాఫీ అట్లాగే ఉంది, మరి అప్పుడు కూడా ఈయన హామీ అన్నాడు, చివరికి ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు ఎట్లా చెప్తారని? ఫస్ట్ ఏడాది అన్నీ పోయినాయిగా, రెండే ఇస్తున్నారుగా. ఇప్పుడు నిరుద్యోగ భృతి పోయింది, ఉచిత బస్సు పోయింది, అదేదో మహిళలకు 1500 పోయింది, మహిళా శక్తిలో ఇవన్నీ ఏమైపోయినాయి? వాటి మీద మాట్లాడలేదు. అవన్నీ చివరిలో ఇస్తానికా? ఇప్పుడు ఏడాదికి 18,000 రూపాయలు చొప్పున ఒక పథకం, 15,000 రూపాయలు ఒక పథకం, డ్వాక్రా రుణమాఫీ కింద 15,000 రూపాయలు మినిమం. ఎట్లా డబ్బులు వచ్చినాయి? అప్పుడు 10,000 తక్కువ కాకుండా వచ్చినాయి. అప్పుడు డ్వాక్రా రుణమాఫీ అంటే 10 లక్షల రూపాయలు తీసుకుంటే తలా 1,00,000 రూపాయలు, 5 ఏళ్ళు అంటే 20,000 రూపాయలు అట్లా ఇచ్చాడు అతను. ఆ డబ్బులు అంత వచ్చినాయి మహిళలకి. 5 లక్షలు తీసుకున్న వాళ్ళకి కూడా 10,000 వచ్చినట్టు, అంటే తలా 50,000 లోన్ తీసుకున్న వాళ్ళకి 10%, అదే 10,000 రూపాయలు చొప్పున లెక్కేసి 5 ఏళ్ళకి ఇచ్చాడు అతను. అంటే అంత డబ్బులు వచ్చినాయి కదా ఆ రోజున. మినిమం 40,000-50,000 ఒక్కొక్క మహిళకు వచ్చింది.